Great morning, founders. Today is very important topic about our on-passive updates. ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీ మనం జస్ట్ ఆన్ ప్యాసివ్లో ఫౌండర్షిప్ తీసుకున్నాము, నేను ఒక ఫౌండర్ని, నేను ఒక అఫిలియేట్ని మనం చెప్పుకోవడం కాదు. మన కంపెనీ ఎంత నిజాయితీగా ఉంది, ఎంత హానెస్ట్గా వర్క్ చేస్తూ ఉంది, ఎంత డెడికేటెడ్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది మనం గమనించాలి. కంపెనీ మీద కేసు వేశారు, ఎస్ఈసి యాక్ట్, అది వచ్చిన తర్వాత చూస్తాం అంతవరకు ఏమి కాదు అది అని చాలామంది కొంతమంది రూమర్స్ని క్రియేట్ చేస్తున్నారు. అవునండి, కంపెనీ మీద కేసు వేశారు. కేసు వేస్తే ఏమవుతుంది? కేసు వేసినా కూడా ఏమవుతుంది? మన కంపెనీ టార్గెట్, మన కంపెనీ స్లోగన్, మన కంపెనీ విజన్ ఏంటి అసలు? వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్ అంటే మన కంపెనీలో ఎవరైనా రావచ్చు. టోటల్ 860 కోట్ల ప్రజలు ఉన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఎవరైనా రావచ్చు. ఆండ్రాయిడ్ యూజ్ చేస్తారా? దే ఆర్ ఎలిజిబుల్. కంప్యూటర్ యూజ్ చేస్తారా? దే ఆర్ ఎలిజిబుల్. ఎటువంటి డివైజ్లన్నా మీరు పరికరాలు వాడుకుంటారా? ఖచ్చితంగా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆన్ ప్యాసివ్. అంత ఈజీ సౌకర్యాన్ని మనకు అందిస్తున్నారు. ప్లస్ మనకు వాటితో పాటు మన కంపెనీ విజనరీ మనం ఆలోచన చేసుకోవాలి. వీఆర్ సో యూనిట్ టు వినిట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లోపల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిట్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే యూనిట్, ప్యాకేజ్ తీసుకుంటే వినిట్ 100%. ఇది మనం గమనించాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కరెక్షన్ ఫర్ ద కరప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవినీతి నిర్మూలన కోసమే మన కంపెనీ ప్రపంచంలో రీషేప్ ద ప్లానెట్ అని ప్రపంచాన్ని మార్చిపోవడానికి రాబోతుంది కంపెనీ. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అటువంటి కంపెనీ మన భయంకరమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి మన కంపెనీవి. చాలా కష్టం అండి ఇది మార్కెట్లోకి తీసుకురావడం. యాష్ గారి దయ వల్ల, మన యాష్ గారి చుట్టూ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ దయ వల్ల మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉండగలిగినాం. రేపటి రోజు మనం చాలా బాగుంటాము, ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామనే ఒక నమ్మకం, విశ్వాసం కల్పించింది. నిజం చెప్తున్నామండి, ఇది మహాకల్ప వృక్షం. అందుకే ఆన్ ప్యాసివ్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు యాష్ గారు. ఎందుకంటే కంపెనీ విజనరీ అంత పవర్ఫుల్ ఉంది కాబట్టి ఎవరు అడ్డుకోలేరు. మన కంపెనీ ఆల్రెడీ నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశం. కాబట్టి మన కంపెనీ ఎప్పుడు తప్పు చేయదు, తప్పు చేయబోదు కూడా, అవసరం కూడా లేదు మన కంపెనీకి. కాబట్టి మనం చేసింది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే. $97 per head మనం ఫౌండర్షిప్ తీసుకుంది. జస్ట్ అది నథింగ్ ఇన్ ఆన్ ప్యాసివ్ అని చెప్పారు యాష్ గారు. ఇంతకుముందే మనం ఒక ఆడియోలో మాట్లాడుకున్నాం. తెలుసుకోవాలి మనం. $97తో మనకి ఫౌండర్షిప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. కంపెనీకి వచ్చే ఆదాయంలో మనం పొందడానికి ఒక అవకాశం అది. తర్వాత పెయిడ్ ప్రొడక్ట్ రెండోసారి మనం పే చేసాం. ఒకసారి ఫౌండర్షిప్ కోసం పే చేసాం, రెండోసారి $143 ఖర్చు పెట్టి మనం ఓ కనెక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. నథింగ్. అసలు మనం చేసినటువంటి ఇది ఏమో చాలా పెద్ద పెట్టుబడులు అని అందరూ అనుకుంటున్నారు. బట్ ఇది పెట్టుబడే కాదు మనం పెట్టిండేది. ఎందుకు పెట్టుబడే కాదు ఇంత నెగ్లెక్ట్గా మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే కంపెనీ స్థాయి అలాంటిది. అలాంటి కంపెనీలో మనం ఒక ఫౌండర్గా అక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆదాయంలో 50% ఆదాయం మనం పొందాలి. ఎన్నో రకాలు వచ్చే ఆదాయాల నుంచి మనం పొందాలి. ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా మనం పొందగలిగే తర్వాత మనం పోయి మార్కెట్లో చేసేది ఏమీ లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు, నేను ఎవరు కూడా మార్కెట్లోకి పోయి మనం మార్కెటింగ్ చేసే అవసరం లేదు. వాళ్ళని వీళ్ళని తెచ్చుకోవాలని చెప్పి అసలు అంత సీనే లేదండి. ఎవ్రీథింగ్ మొత్తం కంట్రోల్ అండ్ రోబోటిక్, ఆటో పైలట్ మెథడ్, ఆటో పైలట్ సిస్టమ్, ఆటో పైలట్ రిక్రూటింగ్, ఆటో పైలట్ మార్కెటింగ్, ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్, ఆటో పైలట్ పేమెంట్స్, ఎవ్రీథింగ్ అండి. ప్రతి ఒక్కటి కూడా అండి అన్ని ఆటో పైలట్ మోడ్లోనే మనకు రావడం జరుగుతుంది. మనం జస్ట్ నిమిత్తులం మాత్రమే. లాగిన్ అయ్యి మన అకౌంట్లో ఉన్నటువంటి యాప్స్ని మనం చూసుకుంటే చాలు, వి డెఫినెట్లీ విన్ ఇట్. మనం ఆదాయాన్ని పొందేకి అవకాశం పొందుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా, అఫిలియేట్ కూడా మనం జస్ట్ ఎక్స్పెక్ట్ చేసామండి 10th నుంచి 11th లోపు ఖచ్చితంగా మనకు మంచి రోజులు రాకపోతాయని. బట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై పెండింగ్ విత్డ్రాల్ అమౌంట్ ఆల్రెడీ మేము దానికి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసాం. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసాం. బట్ ఏంటంటే చాలా మందివి ఆధార్ కార్డ్స్ ఇట్లాంటివి వాళ్ళు కలర్ జిరాక్స్లు పెట్టడం వల్ల రిజెక్ట్ చేసినట్టున్నారు. తర్వాత బ్లర్ ఉండే అట్లాంటివి కూడా పెట్టడం వల్ల రిజెక్ట్ చేశారు. జెరాక్స్ పేపర్స్ కూడా అటాచ్మెంట్ చేయడం వల్ల రిజెక్ట్ చేసినట్టున్నారు. మంది బెటా వర్షన్లో అవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ వర్షన్, మనం 3D వర్షన్లో మనం ఏమన్నా ఇట్లాంటివి మనం చేయగలిగితే వాటిని అసలు ఎంట్రీ కూడా తీసుకోదు, రిజెక్ట్ చేసేస్తుంది స్పాట్లోనే. ఆన్ ద స్పాట్ మనం అప్లోడ్ చేసే టైంలోనే రిజెక్ట్ చేసేస్తుందండి.
మన సాఫ్ట్వేర్ తీసుకోదు. బట్ ఇప్పుడు బెటా వర్షన్ కాబట్టి అది తీసుకుంది. అంటే చాలా మందికి సందేహం ఉండొచ్చు, అలాంటి బ్లర్వి ఎందుకు తీసుకునిందండి, అప్పుడే రిజెక్ట్ చేయొచ్చు కదా, మేము జెరాక్స్ పెట్టినామని తెలుసు కదా, సాఫ్ట్వేర్కి ఎలా తీసుకోకూడదు కదా, ఇవన్నీ మళ్ళీ తర్వాత మనకు అడుగుతారు. అందుకోసమే నేను ముందుగా చెప్తున్నా, అటువంటివన్నిటివి ఉంటాయి కాబట్టి అది ఆటోమేటిక్ రిజెక్ట్ చేయడానికి మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ వర్షన్ కాదండి మనకి ఇచ్చింది. ప్రజెంట్ మన చేతుల్లో ఉండేది జస్ట్ బెటా వర్షన్ మాత్రమే, మనం చూసుకోవడానికి మాత్రమే. కాబట్టి అప్పుడు రిజెక్ట్ అయింది, నో ప్రాబ్లం. విత్డ్రా ఆప్షన్ ఓపెన్గా ఉంది, బట్ మనం చేసుకోకపోవచ్చు, అది మనకు పర్సనల్. బట్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వెరిఫై ఇప్పుడు ఇవ్వడంతో ప్లస్ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు అందరూ కూడా, మన దేశం అంతా ఎలక్షన్స్ బిజీలో ఉన్నాం. దాదాపుగా 64 దేశాలు ఎలక్షన్స్ బిజీలో ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో వెరిఫై ఇస్తే కూడా అంతా హుటాహుటిన వీళ్ళందరూ కూడా ఎవరైతే మన ఫౌండర్లు అఫిలియేట్స్ అంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా చేసుకోలేకపోవచ్చు అనే ఉద్దేశంతో మనకు వెరిఫై ఇవ్వకపోయి ఉండవచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ యాష్ గారు చెప్పలేదండి. తర్వాత మీరు అనుకున్నారు ఎక్కడ సార్ బ్యాక్ ఆఫీస్లో లేదు ఈ విషయం మీరు చెప్పారు అనుకున్నారు. నేను ప్రతి ఒక్క అంశం కూడా నేను చెప్తానండి. బట్ మనం గెస్ చేయడం అనేది చెప్తానే కదా మనకున్న అవగాహన, మన కంపెనీ మీద ఉన్నటువంటి అవగాహన, కంపెనీకి మనం అంత టచ్లో ఉన్నాం కాబట్టి ఇన్ని విషయాలు మనం మాట్లాడగలుగుతున్నాం. ఓకే, కాబట్టి వెరిఫై అనేది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందే. ఇప్పుడు విత్డ్రాల్ పెట్టిన వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని తీరాల్సిందే ఇప్పుడు నెక్స్ట్. కాబట్టి అందరూ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు, ఇప్పట్లో వెరిఫై ఇస్తే కూడా చేసుకోలేకపోవచ్చు. వాళ్ళు సొంత బిజీలో ఉంటారు, వాళ్ళ పార్టీల పరంగా కానీ వాళ్ళ నాయకుల పరంగా కానీ వాళ్ళ మొత్తం సేవా కార్యక్రమాల పరంగా కానీ బిజీ ఉండొచ్చు. అందుకనే ఇప్పట్లో వెరిఫై ఇవ్వకపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఏమన్నా మన కంపెనీ వాళ్ళు కొంచెం పెండింగ్లో పెట్టిండొచ్చు. 13th తర్వాత మే 13 ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా వెరిఫై అనేది రావచ్చు. అది కూడా విత్డ్రాల్ ఎవరైతే ఇంతకు ముందు పెట్టుకోగలిగినారో వాళ్ళందరికీ కూడా ఎవరికి డబ్బు ఇవ్వరు. వెరిఫై కంప్లీట్ చేసుకున్న తర్వాత వెరిఫై కంప్లీట్ అయిన తర్వాత మనకు 3D ఫుల్ వర్షన్ మనకు రావడం జరుగుతుంది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఫ్రీ టూల్స్ 3 ఉన్నాయి, ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్, తర్వాత మనకు ఓఎస్ కూడా ఉంది, తర్వాత ఆన్పాస్ ఈకో సిస్టమ్, తర్వాత వచ్చేసి కనెక్ట్ పెయిడ్ ప్రోడక్ట్ కూడా ఉంది. అంటే టోటల్గా మనకు 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రొడక్ట్తో మనకు ఫుల్ వర్షన్స్ మనకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ విత్డ్రాల్ మనం క్లిక్ చేస్తే వెరిఫై ఎప్పుడైతే అప్రూవల్ అయిపోతుందో ఆటోమేటిక్ మనం ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్కి మనకు అమౌంట్ పెండింగ్ విత్డ్రాల్ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఇదండి విషయం. ఇలాగ వెరిఫై అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఇవ్వచ్చని నా ఒపీనియన్. ఆ తర్వాత ఒకటే స్టార్ట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే మే మధ్యకాలం అని చెప్పేసి యాష్ గారు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ వాళ్ళు మహానుభావులు అండి, గొప్పగా ఆలోచించే మెథడ్స్ కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంతో దూరం ఆలోచన చేస్తారు. మనమంతా ఈ పూటకు ఆ పూటకు ఆలోచన చేస్తాం. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అండి. గొప్ప వ్యక్తుల ఆలోచనలు గొప్పగానే ఉంటాయి ఎప్పుడు కూడా. వాళ్ళు చిన్నగా ఆలోచన చేయరు, వాళ్ళు చాలా గొప్పగానే ఆలోచన చేస్తారు. నిదానమైనా పర్వాలేదు, చాలా గొప్పగా ఆలోచన చేస్తారు. ఓర్పు సహనంతో ఏదైనా సంకల్పం చేసుకుంటే సాధించేంత వరకు వదలరండి. అలాంటి గొప్ప వ్యక్తులు, మహాశక్తి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు మనం తీసుకొచ్చినటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనం తప్పకుండా ఈ సిస్టమ్ మంది యాష్ గారికి నమ్మక ద్రోహం చేసినా కూడా ఆయన వాళ్ళందరినీ పసగట్టి లోపలే కనుక్కుని ఒక్కొక్కరికి వెన్నువిరు చేసినారంటే ఈజ్ రియలీ చాలా చాలా పవర్ఫుల్ మైండ్ గేమ్ పర్సన్ మిస్టర్ యాష్ ముఫారా సార్. కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం రుణం అయితే తీర్చుకోలేము, అది మాత్రం పక్క. జస్ట్ ఆయన బాగుంటే చాలు అనుకుంటామే, ఈ బ్లెస్సింగ్ పోతే చాలు ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, టెక్ టీం బృందానికి కూడా మనం మంచిగా అనుకుంటే చాలండి. ఆయన బాగుంటే మనందరం బాగుంటాం. యాష్ ముఫారా గారు ఉన్నంత వరకే మన జీవితాలు గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫారా గారు భూమి మీద ఉన్నంత వరకే మన జీవితాలు. ఆయన ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఆయన సుభిక్షంగా ఈ భూమి మీద ఉండగలిగినంత కాలం ఫౌండర్లు రాజ్యం వెళ్తారు, పరిపాలకులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి గొప్ప భవిష్యత్ని మనకి ఇవ్వబోతున్నారు యాష్ గారు. కాబట్టి ఆయన ఏం చెప్తారనేది వేరే వాళ్ళకి ఆయన చెప్పిన డేట్స్ అటు జరగవు అనమాట పని. కాబట్టి మన వాళ్ళు బయట షేర్ చేసుకుంటారు, అది కాంపిటేటర్స్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎగైన్ వచ్చి జై యాష్ సార్, జై భారత్.